మీరు ఎప్పుడైనా ఆకాశాన్ని చూసి అనుకున్నారా అక్కడ ఎవరైనా ఉన్నారా అని? మన చుట్టూ వేల శాటిలైట్లు తిరుగుతున్నాయి, కానీ వాటిల్లో ఒకటి మనుషులు తయారు చేయలేరు. దాని పేరే బ్లాక్ నైట్ శాటిలైట్. ఇది ఏ స్పేస్ ఏజెన్సీ రికార్డులో లేదు, కానీ నాసా ఫోటోలు తీసింది, సిగ్నల్స్ ట్రాక్ చేసింది. 1899లో నికోలస్ టెస్లా తన ఎక్స్పెరిమెంట్స్లో ఏదో వింత రేడియో సంకేతం కనుగొన్నాడు. ఆ సంకేతం నాసా తర్వాత సంవత్సరాల్లో తిరిగి గుర్తించింది. ఇది రష్యా శాటిలైట్ కాదు, చైనాది కాదు, మనది కాదు, మరి ఎవరిది? కొంతమంది శాస్త్రవేత్తలు అంటారు ఇది ఏదో పాత అడ్వాన్స్డ్ సివిలైజేషన్ పంపిన మెమరీ క్యాప్సూల్ అని. ఇంకొందరు ఇది ఏలియన్స్ స్పై డ్రోన్ అని అంటారు. నాసా దాన్ని 1960లో యాక్సిడెంటల్లీ ట్రాక్ చేసింది, కానీ అంతకు మించి దాని లక్ష్యం, నిర్మాణం ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇది కేవలం శాటిలైట్ కాదు, ఇది ఒక ప్రశ్న, ఎవరో మనల్ని చూస్తున్నారా అన్న సందేహం. ద వావ్ సిగ్నల్. 1977లో ఓ రేడియో టెలిస్కోప్ ఒక్కసారిగా ఒకంత భయంకరమైన శబ్దాన్ని గుర్తించింది. 72 సెకండ్ల పాటు వచ్చిన రేడియో సంకేతం స్పష్టంగా, శక్తివంతంగా మానవ సృష్టి కాదనిపించింది. సజిటేరియస్ తారాక్షేత్రం వైపు నుండి వచ్చింది. అంత పెద్ద సిగ్నల్ ఎప్పటికీ మరలా రాలేదు. ఇది ఒకేసారి వినిపించింది, ఆ తర్వాత ద సైలెన్స్. ఇది ఒక ఏలియన్ సివిలైజేషన్ టెస్ట్ కాల్ కావచ్చని కొంతమంది నమ్మారు. ఇది నాసా, సెటీ సంస్థలు రికార్డ్ చేసిన నిజాలు. Look up the stars, not down at your feet, because somewhere something incredible is waiting to be known. పహల్గామ్ ఇష్యూ మీద కంప్లీట్ వీడియో కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.